నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్కు స్వాగతం. ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు మనందరికీ అంతా మంచి జరగాలని కోరుకుంటూ, ఈరోజు పంచాంగం దినఫలాలు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు పండుగ ప్రత్యేకత తెలుసుకుందాం. జీవిత సత్యం. 10 మంది చెప్పింది నువ్వు వినాలనుకోవటం వివేకం. నువ్వు చెప్పింది 10 మంది వినాలని అనుకోవడం అవివేకం. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు, ఆశ్వయుజమాసం శుక్లపక్షం, 2025 అక్టోబర్ 1 బుధవారం. సూర్యోదయం ఉదయం 6:09 సూర్యాస్తమయం సాయంత్రం 6:01. చంద్రోదయం మధ్యాహ్నం 1:56. చంద్రాస్తమయం రాత్రి 1:12. తిథి నవమి సాయంత్రం 6:56 వరకు. తదుపరి దశమి. నక్షత్రం పూర్వాషాఢ ఉదయం 7:57 వరకు. తదుపరి ఉత్తరాషాఢ. కరణము భలవ ఉదయం 6:39 వరకు. తదుపరి కౌలవ సాయంత్రం 6:59 వరకు. తదుపరి వనిజ. యోగము అతిగండము రాత్రి 12:28 వరకు. తదుపరి సుకర్మము. అశుభ సమయాలు: రాహుకాలం మధ్యాహ్నం 12:05 నుండి 1:34 వరకు. యమగండం ఉదయం 7:38 నుండి 9:07 వరకు. గుళిక కాలం ఉదయం 10:36 నుండి 12:05 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:42 నుండి 12:29 వరకు. వర్జ్యం సాయంత్రం 4:28 నుండి 6:08 వరకు. శుభ సమయాలు: బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4:33 నుండి 5:21 వరకు. అమృత గడియలు రాత్రి 2:30 నుండి 4:10 వరకు. అభిజిత్ ముహూర్తం ఈరోజు లేదు. అక్టోబర్ 1 బుధవారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి నవమి సాయంత్రం 6:56 వరకు ఉంది. తదుపరి దశమి. నవమి తిథి రెట్టు తిథి కావున శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. తదుపరి వచ్చే దశమి తిథి శుభకార్యాలకు అనుకూలమైనది. సాధారణమైన పనులు: మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. సూర్యుడు కన్యా రాశిలో ఉంటారు. చంద్రుడు మధ్యాహ్నం 2:27 వరకు ధనుస్సు రాశిలో, తదుపరి మకర రాశిలో ఉంటారు. బుధవారం ఉత్తరం దిక్కున ఈశాన్యం దిక్కున ప్రయాణాలు చేయరాదు. చంద్రబలం మధ్యాహ్నం 2:27 వరకు. చంద్రబలం ఉన్న రాశులు: మిథునం, కర్కాటకం, తుల, ధనుస్సు, కుంభం, మీనం. మధ్యాహ్నం 2:27 నుండి మరుసటి రోజు సూర్యోదయం వరకు చంద్రబలం ఉన్న రాశులు: మేషం, కర్కాటకం, సింహం, వృశ్చికం, మకరం, మీనం. నక్షత్ర బలం: పూర్వాషాఢ నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు: అశ్విని, కృత్తిక, రోహిణి, ఆరద్ర, పుష్యమి, మఖ, ఉత్తర, హస్త, స్వాతి, అనురాధ, మూల,
ఉత్తరాషాఢ శ్రవణం శతభిషం ఉత్తర భాద్రపదాం. ఉత్తరాషాఢ నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు భరణి, రోహిణి, మృగశిర, పునర్వసు, ఆశ్లేష, పుబ్బ, హస్త, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణం, ధనిష్ట, పూర్వ భాద్రపద మరియు రేవతి. ఈరోజు ప్రత్యేకతలు. మహానవమి. ఈరోజు దుర్గాదేవి మహిషాసురుడిని సంహరించి ప్రజలకు శాంతి ధర్మాన్ని ప్రసాదించిందని పౌరాణిక విశ్వాసం. మహానవమి రోజు ఆయుధ పూజ. ఈ రోజున ఆయుధాలు, పుస్తకాలు, వాహనాలు, పనిముట్లకు పూజ చేయాలి. ఎందుకంటే శక్తి రూపమైన దేవి వాటికి శక్తి, శుభప్రదం కలిగిస్తుంది. ఈరోజు దుర్గాదేవి అలంకారం. అమ్మవారిని దుర్గాదేవి లేదా మహిషాసుర మర్దిని రూపంలో అలంకరించి ప్రత్యేక పూజలు చేయాలి. మహానవమి పూజ చేస్తే శక్తి, ఐశ్వర్యం, జ్ఞానం, విజయాలు లభిస్తాయి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవిల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో, సకల సంపదలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. దుర్యోధనుడికి మేనమామలు 100 మంది. ఈరోజు ప్రశ్న. శకునిని తప్ప మిగతా మేనమామలను మాతామహుని యంత్రము ద్వారా చంపినవారు ఎవరు? దుర్యోధనుడు, దుశ్శాసనుడు, దుస్సాహనుడు, దుశ్శేషనుడు. సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి. అందరిలోనూ విశేష ఆదరణ అందుకుంటారు. వృషభ రాశి. కొన్ని సమావేశాలలో పాల్గొని మీ అభిప్రాయాలను వెల్లడిస్తారు. మిథున రాశి. ప్రముఖులతో కొన్ని ముఖ్య విషయాలు చర్చిస్తారు. కర్కాటక రాశి. నేర్పుగా సమస్యల నుంచి బయటపడతారు. సింహరాశి. వ్యతిరేకులు కూడా స్నేహితులుగా మారుతారు. కన్య రాశి. చిన్ననాటి స్నేహితులను కలుసుకొని కొన్ని ముఖ్య విషయాలు చర్చిస్తారు. తులారాశి. ప్రతి విషయములో కొంత అప్రమత్తత అవసరం. వృశ్చిక రాశి. ఎంతో కాలంగా ఎదుర్కొంటున్న కొన్ని సమస్యలను అతి చాకచక్యంగా ఎదుర్కొంటారు. ధనుస్సు రాశి. ఒక వ్యక్తి ద్వారా ఆసక్తికర విషయాలు తెలుసుకుంటారు. మకర రాశి. ఆలోచనలపై ఒక నిర్ణయానికి వస్తారు. కుంభరాశి. కాంట్రాక్టర్లు మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతారు. మీనరాశి. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురుకాగలవు. ఇది ఈరోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా ముగ్గురికి షేర్ చేయండి.